850 కోట్ల మంది బ్రతికిన వాళ్ళు కాదు, దాంట్లో చాలామంది దేవుడికి చచ్చిన వారిగా ఉన్నారు. జీవించుచున్నవాడిని పేరు మాత్రం మీకు ఉన్నదని మృతులువే అంటే నువ్వు చచ్చిన వాడివి. అంటే నీకు శరీరం ఉన్నా, నీకు ఆత్మ ఉన్నా, నీలో ఏం లేదంటే జీవం లేదు. నేనండి శరీరం అండి, ఇది నాలో ఉన్న ఆత్మ ఉందండి. ఈ ఆత్మకు జీవం ఉందండి. ఈ జీవం దేవుని దగ్గర వచ్చిన ఈ జీవం కట్ అయిపోయింది పాపం చేసినప్పుడు. ఇప్పుడు నాకు శరీరమే ఉన్నా, ఆత్మే ఉన్నా, దేవుని దగ్గర సంబంధమైన జీవాన్ని నన్ను దేవుని దగ్గర చేయకుండా వేరు చేసింది పాపం. తిరిగి ఆ జీవాన్ని ఇవ్వటానికి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చేసిన ఏర్పాటులో బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటున్నావో, ఆ మరణం ఏ మరణం అయితే నీ మీద ఏలుబాటు చేసి నీ జీవాన్ని వేరు చేసిందో, తిరిగి ఆ జీవాన్ని నీలో నింపి దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని ఐక్యపరుస్తుంది ఆ జీవం. అర్థమైందా? అందుకే అది నిత్య జీవం. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఈ లోకంలో ఏ మనిషి జయించలేనిది ఏంటది? మరణం. మరణాన్ని జయించిన వాళ్ళు లిస్ట్ ఏదో చెప్పండి, ఎవరి గురించి ఎన్నో 10 మంది గురించి. ఈయనండి అలెగ్జాండర్ గారు మరణం జయించారండి. లేదంటే కొన్ని ఎవరైనా ఈ ప్రపంచాన్ని ఏలిన ఏలుకలుగా గొప్పలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా మరణం జయించారండి ఈయనని చెప్పండి.